తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 28 స్థానాలు మాత్రమే వస్తాయట. గత ఎన్నికలు అంటే 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు, మిత్రపక్షం సిపిఐకి 1 స్థానం, అంటే మొత్తం 65 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 28 స్థానాలే వస్తాయట. ఈ మాట వినగానే మీకు కేటీఆర్ డైలాగ్ గుర్తొస్తుంది. కేటీఆర్ ఈ మధ్య చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా స్థానాలు వస్తాయని చెప్పారు కదా. ఇప్పుడు ఆ డైలాగే కొంత మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ సర్వేలన్నీ ఎవరు చేపిస్తున్నారు, అసలు ఏ సర్వేలు ఇవన్నీ అంటే బీఆర్ఎస్ చేపిస్తున్న సర్వేలు. బీఆర్ఎస్ కొన్ని సర్వేలు చేపించి వాళ్ళకి ఇష్టమైనటువంటి నెంబర్స్ రాసుకొని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పడిపోయే అవకాశం ఉంది, కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది, రాబోయే అధికారం బీఆర్ఎస్ది అనేటువంటి ఒక ప్రచారాన్ని జనంలో నమ్మించగలిగితే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు. 3 కార్పొరేషన్లు కదా, 3 వరంగల్, ఖమ్మం, మొత్తం 5 కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలోనేమో 3, జిహెచ్ఎంసీ, సైబరాబాదు, మల్కాజ్గిరి, అలాగే ఖమ్మం, వరంగల్. ఈ 5 కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ సత్తా చాటాలి. అందులో ఈ జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాదులో సత్తా చాటం అనేది బీఆర్ఎస్కి చాలా అవసరం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ తమ బలాన్ని హైదరాబాద్ సిటీ వరకు చాటుకుంది. కాకపోతే మళ్ళీ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది, సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సత్తా చాటుకోవడం అనేది అవసరం. అందులో బీఆర్ఎస్ రికవరీ అవుతుందని చూపించుకుంటేనే ఈ ప్రభావం 2028 అసెంబ్లీ ఎన్నికల దాకా పనికొచ్చింది. అందులో మినీ తెలంగాణ కదా జిహెచ్ఎంసీ అంటే, హైదరాబాద్ సిటీ పరిధి అంటే. కాబట్టి కొద్దిగా ఎత్తుగడలన్నమాట. సరే, అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కానీ 65 సీట్ల నుంచి 28 సీట్లకే కాంగ్రెస్ పడిపోయిద్దని ఈ రోజు వచ్చే ఎన్నికలు పడతారని చెప్పడం కొద్దిగా అతి. ఈ రోజున్న పరిస్థితులు రేపుండో, రేపున్న పరిస్థితులు ఎల్లుండో. అది నిజాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.